ఓం సాయిరాం. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజ, యోగిరాజ, పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో ఒక పవిత్రమైన కార్యాన్ని ప్రారంభించబోతున్నాం. సాయి భక్తులందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో ఒక పవిత్రమైన కార్యాన్ని ప్రారంభించబోతున్నాం. బాబా స్వయంగా దగ్గరుండి రాయించుకున్న శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథాన్ని ఈ రోజు నుండి ప్రతి గురువారం ఒక సిరీస్ రూపంలో మనం తెలుసుకోబోతున్నాం. ఈ కథలు వినడం వల్ల మన మనసుకి ప్రశాంతత కలగడమే కాకుండా మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి సుఖశాంతులు కలుగుతాయని భక్తుల నమ్మకం. కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట. మన వీడియో కింద ఒకరు తమ బాధలను కామెంట్స్ రూపంలో తెలియజేశారు. అనారోగ్యంతో ఉన్నవారు, సంతానం కోసం ఎదురు చూస్తున్నవారు, అప్పుల బాధల్లో ఉన్నవారు ఎందరో ఉన్నారు. వారందరి తరపున నేను ఈరోజు బాబాను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. బాబా ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ ఇక మన మొదటి అధ్యాయంలోకి వెళ్దాము. భక్తులారా, అసలు ఈ సాయి సచ్చరిత్ర ఎలా మొదలైందో మీకు తెలుసా? దీని వెనుక ఒక అద్భుతమైన నేపథ్యం ఉంది. 1910వ సంవత్సరంలో అన్నా సాహెబ్ దబోల్కర్ అనే ఒక గొప్ప భక్తుడు ఉండేవారు. ఆయన్నే బాబా ప్రేమతో హేమడ్ పంత్ అని పిలిచేవారు. ఆయనకు బాబా చేస్తున్న లీలలు చూసి ముచ్చటేసి వీటిని గ్రంథస్థం చేయాలని అనుకున్నారు. కానీ ఆయనకు ఒక భయం. నేను ఒక సామాన్య మానవుణ్ణి, బాబా వంటి దైవ స్వరూపం గురించి రాయగల అర్హత నాకు ఉందా అని సందేహించారు. కానీ బాబా అంతర్యామి, ఆయనకు తెలియనిదేముంటుంది? ఒకరోజు మసీదులో బాబా ఇలా అన్నారు, నా కథలు నేను రాసుకుంటాను. ఆయన కేవలం నా చేతిలో ఓ కలం మాత్రమే. ఆయన తన అహంకారాన్ని నా పాదాల దగ్గర వదిలేస్తే నేను ఆయనలో ఉండి ఈ గ్రంథాన్ని పూర్తి చేయిస్తాను అని అభయం ఇచ్చారు. అందుకే మనం కూడా మన అహంకారాన్ని వదిలి బాబాను నమ్మితే ఆయన మన జీవితాల్లో అద్భుతాలు చేస్తారు. ఇక సచ్చరిత్రలో మొదటి అధ్యాయం ఒక వింత సంఘటనతో మొదలవుతుంది. అది షిరిడీలో కలరా మహమ్మారి విజృంభిస్తున్న సమయం. ఊరంతా చావుకేకలు. ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆ సమయంలో ఒకరోజు ఉదయాన్నే బాబా హఠాత్తుగా లేచి మసీదులో ఒక పెద్ద తిరగలి ముందు కూర్చున్నారు. ఒక సంచి నిండా గోధుమలను తెచ్చుకొని వాటిని విసరడం మొదలుపెట్టారు. బాబా రోజుకు 2 పూటలా భిక్షాటన చేసి తింటారు కదా, మరి ఈ పిండి ఆయనకి ఎందుకు అని ఊరి జనం అందరూ అక్కడికి చేరుకున్నారు. బాబా ఎంతో శ్రమపడుతూ ఆ గోధుమలను విసురుతున్నారు. అది చూసి 4 స్త్రీలు బాబా దగ్గరకు వెళ్ళి, బాబా, మీరు విశ్రాంతి తీసుకోండి, మేము విసురుతాము అని తిరగలిని తీసుకున్నారు. బాబా మౌనంగా పక్కకు తప్పుకున్నారు. ఆ స్త్రీలు గోధుమలు విసిరిన తరువాత ఆ పిండిని పంచుకోవాలని చూశారు. ఎందుకంటే బాబా తాకిన పిండి కదా, అది మహాప్రసాదమని వారి భావన. కానీ అప్పుడు బాబా ఒక్కసారిగా కోపంతో గర్జించారు, పిచ్చివాళ్ళారా, ఆ పిండిని మీ ఇళ్లకు తీసుకెళ్ళకండి. ఇప్పుడే వెళ్ళి ఆ పిండిని ఊరి పొలిమేరలో ఉన్న వాగు అవతల చల్లి రండి అని చెప్పారు. వారు భయంతో వణికిపోతూ బాబా చెప్పినట్లే ఆ పిండిని పొలిమేరలో చల్లారు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఆ పిండిని చల్లిన మరుక్షణం నుండే షిరిడీలో ఆ కలరా వ్యాధి తగ్గిపోయింది. నిజానికి బాబా విసిరింది గోధుమలను కాదు, తన భక్తులకు పట్టిన కర్మలను, ఆ రోగాన్ని బాబా పిండి పిండిగా చేసి గాలిలో కలిపేశారు. భక్తులారా, ఆలోచించండి. గోధుమలు నలిగి పిండి అయినట్లుగా మన కష్టాలు కూడా బాబా పాదాల దగ్గర నలిగిపోవాలి అంటే
మనం ఆయనను సంపూర్ణంగా నమ్మాలి. బాబా శక్తి అపారమైనది. ఆయన తలుచుకుంటే ఏదీ జరగనిది లేదు. ఈ మొదటి అధ్యాయం మనకు నేర్పే పాఠం ఏమిటంటే, సమస్యలు వచ్చినప్పుడు భయపడకుండా బాబాపై భారాన్ని వేసి శ్రద్ధ మరియు సబూరితో ఉండాలి. ఈ రోజుతో మన మొదటి ఎపిసోడ్ పూర్తి చేసుకున్నాం. వచ్చే గురువారం రెండవ భాగంలో బాబా అసలు షిరిడీకి మొదటిసారి ఎలా వచ్చారు, ఆయనతో పాటు వచ్చిన ఆ వింత అతిథి ఎవరు, చాంద్ పాటిల్ గారి గుర్రం కథ ఏమిటి అనే అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. ఆ ఎపిసోడ్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు కొంచెమైనా ప్రశాంతతను ఇస్తే లైక్ చేయండి. మీ మనసులో ఉన్న కోరిక నెరవేరాలని కోరుకుంటూ కామెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని టైప్ చేయండి. మనందరికీ ఆ సాయినాథుని ఆశీస్సులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. ఓం సాయిరామ్.